హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది అనమాట. అండ్ మన టార్గెట్ ఏమంటే అప్కమింగ్ మొబైల్స్ చేయడమే మన టార్గెట్. ఎందుకంటే నేను అప్కమింగ్ మొబైల్స్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడమే నా వంతు. మీ వంతు ఏమంటే మీరు సపోర్ట్ చేయడమే మీ వంతు అనమాట. ఓకే, మీరు మంచిగా సపోర్ట్ చేస్తుంటే నేను కూడా మంచి కంటెంట్ మీకు షేర్ చేస్తుంటాను. టాపిక్లోకి అయితే వెళ్దాం. మీకు అందరికీ ఓపో కే సిరీస్ తెలిసిందే కదా. ఓపో K15 Pro గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఏమంటే నేను ఇప్పుడు చెప్పే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చైనా స్పెసిఫికేషన్స్ అనమాట. అంటే మనకి చైనాలో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు కాబట్టి నేను ఆ స్పెసిఫికేషన్స్ ఇక్కడ చెప్తున్నాను. ఈ మొబైల్ సంబంధించిన కొన్ని హైలైట్స్ తెలుసుకుందాం. ఎందుకంటే హైలైట్స్ తెలుసుకుంటే ఈ మొబైల్ ఎంతవరకు ఇట్ట ఫ్లాప్ అనేది తెలిసిపోతుంది. మనకి ఇది ఒక మినీ ఫోన్ ఫీల్ అయితే కలిగిస్తుంది అనమాట. ఫస్ట్ హైలైట్ చూసినట్టయితే ఓపో K15 Proలో కూలింగ్ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా మనకి లాస్ట్ ఇయర్ ఓపో కే 13 ప్రోలో కూలింగ్ ఫ్యాన్స్ పెట్టారు. బట్ అప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ మొబైల్ పెట్టిన బెల్టింగ్ కూలింగ్ ఫ్యాన్స్ అనేటివి చాలా ఎఫిషియెంట్గా, చాలా ఎన్హాన్స్గా మనకి కూలింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ చేస్తాయని వీళ్ళు చెప్తున్నారు. ఇది చైనా ప్రాసెసర్ MediaTek Dimensity 8500 సూపర్ ప్రాసెసర్ మీద రాబోతుంది. కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, చాలా బాగుంటుంది. బ్యాటరీ ఇది 7500 mAh బ్యాటరీతో రాబోతుంది. బ్యాటరీ కూడా చాలా వరకు అయితే ఇంక్రీజ్ చేస్తారని చెప్పొచ్చు. సో ఈ ఫ్రెండ్స్ ఈ మొబైల్ హైలైట్స్ అయితే మెయిన్గా మనం ఈ మొబైల్లో మాట్లాడుకోవాల్సింది ఏమంటే ఆ డిజైన్ పాయింట్ అనమాట. డిజైన్ వీళ్ళు చాలా వరకు అయితే ఇంక్రీజ్ చేశారు. సో చాలా వరకు అయితే ఇంప్రూవ్మెంట్ చేశారనమాట. ఒకసారి మీరు బ్యాక్ ప్యానల్ కానీ లుక్ చేసినట్టయితే బ్యాక్ ప్యానల్లో 3 ప్లేసెస్లో మీకు లైటింగ్స్ అయితే ములుగుతాయి అనమాట. ఫస్ట్ అయితే మనకి కెమెరా ఇన్సైడ్లో ఒక లైటింగ్ పెట్టారు, రైట్ సైడ్ కొంచెం అబోవ్ ఒక లైటింగ్ పెట్టారు, ఇంకా మనకి బాటంలో కింద మనకి ప్యానల్ కింద ఒక లైటింగ్ పెట్టారు అనమాట. ఇలా మనకి 3 ప్లేసెస్లో వీళ్ళు లైటింగ్ అయితే సెట్ చేస్తారు. చాలా బాగుంది లైటింగ్ సెటప్. ఇది ఒక బిగ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు డిజైన్ విషయంలో. కలర్స్ విషయానికి వద్దాం. ఇది మనకి 3 కలర్స్ అయితే రాబోతుంది. సైబర్ వింగ్స్ అనమాట, ఆర్జన్ గ్రే కలర్, లాస్ట్ కలర్ అయితే గోల్డెన్ లెజెండ్ కలర్. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే అయితే చాలా బాగుంది, ఒక కాంపాక్ట్ సైజ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది అనమాట. సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది స్టీరియో స్పీకర్స్ ఉంటుంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏ సర్టిఫికేషన్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది అల్ట్రాసోనిక్ అంటే ప్రెసెంట్ నాకు తెలియదు అల్ట్రాసోనిక్ ఉంటుంది అనేది. ఇది IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. ఇది 8.3 mm థిక్నెస్ ఉంటుంది. థిక్నెస్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది కదా. 8.3 mm అంటే మరి ఎక్కువ సైజ్ అనమాట. చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం థిక్ ఉంటుంది. అయితే 200 grams అయితే వెయిట్ ఉందని చెప్పొచ్చు. 200 grams అంటే కొంచెం తక్కువ వెయిట్ అని చెప్పొచ్చు. ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.59 inches 1.5K LTPO ఆమ్లెట్ డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా అయితే క్రిస్టల్ షీట్ గ్లాస్ అయితే యూజ్ చేస్తారని చెప్తున్నారు. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇంకా చూసినట్టయితే HDR10+ సపోర్ట్ ఉంది. 1200 nits వరకు బ్రైట్నెస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు OTT ప్లాట్ఫామ్స్లో మూవీస్ చూస్తే అలవాటు ఉంటుంది కదా వాళ్ళకి మూవీ క్వాలిటీ అనేది ఇది చాలా బాగా ఎన్హాన్స్ చేయగలదు. సో ఎన్హాన్స్ అంటే మీకు క్వాలిటీ పరంగా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. MediaTek Dimensity 8500 సూపర్ ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 nm బిల్ట్ టైమ్ ప్రాసెసర్, LPDDR4X కానీ 5X అని ఉండొచ్చు, అంత కన్ఫామ్గా తెలియదు. ఇది FFS 3.1 మీద రాబోతుంది. కానీ గేమ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడుకోవచ్చు. ఇది మనకు ఓవరాల్గా గేమింగ్ సెగ్మెంటెడ్ మొబైల్ అని చెప్పొచ్చు. 144 FPS ఫ్రేమ్ రేట్లో గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తారని చెప్తున్నారు. గేమింగ్ సంబంధించిన కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే వీళ్ళు పెట్టారనమాట. సూపర్ ఫ్రేమ్ రేట్ అని ఒక ఆప్షన్ అయితే మీకు ఉంటుంది. ఇది మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు గేమింగ్ ఫ్రేమ్ రేట్ అనేది స్టేబుల్గా ఉండడం కానీ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అయితే సూపర్ HDR గ్రాఫిక్స్ అయితే చెప్తున్నారు. సూపర్ రెజల్యూషన్ గేమ్ అయితే చెప్తున్నారు. అంటే మీరు సూపర్ రెజల్యూషన్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీకు గేమింగ్ రెజల్యూషన్ అయితే చాలా బాగుంటుంది. మనకి వేపర్ కూలింగ్ చాంబర్ కూడా పెట్టారు. సో ఇది మనకి థిన్నెస్ట్ వేపర్ కూలింగ్ చాంబర్ మీద రాబోతుందని చెప్తున్నారు. కూలింగ్ ఫ్యాన్స్లో ఒక అడ్వాంటేజ్ ఏమంటే లాస్ట్ ఇయర్ ఓపో K13 సిరీస్లో కూలింగ్ ఫ్యాన్స్ పెట్టారు కదా. ఆ కూలింగ్ ఫ్యాన్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఓపో K15 సిరీస్లో పెట్టిన కూలింగ్ ఫ్యాన్స్ అనేది చాలా ఫాస్ట్గా కూలింగ్ అయితే ఇంక్రీజ్ చేస్తారని చెప్తున్నారు. ప్లస్ మనకి మొబైల్ కూడా చాలా ఫాస్ట్గా కూల్ అవుతుందని చెప్తున్నారు అనమాట గేమ్స్ ఆడేటప్పుడు. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. అలాగే మనకి ఇది కలర్ వాయిస్తో రాబోతుంది అనమాట. అయితే కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. యాక్చువల్గా కెమెరా డిజైన్ కూడా అయితే చాలా బాగుంది. సో ఇక్కడ వీళ్ళు కెమెరా సెగ్మెంటెడ్గా 3 స్టైల్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారనమాట. ఇది కూడా ఒక బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు డిజైన్ విషయంలో. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ఈ కెమెరాని యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ప్రైమరీ కెమెరా శాంపుల్స్ చూడొచ్చు ఎలా ఉన్నాయి అనేది. నెక్స్ట్ కెమెరా 8 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు.
సెల్ఫీ కెమెరా 60 మెగా పిక్సెల్ ఇచ్చారు. ఇంకా మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకున్న కూడా మాక్సిమం 1080p 30 fpsలో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. యాక్చువల్ మనకి ఇది కెమెరా సెగ్మెంటెడ్ మొబైల్ అయితే కాదు, మనకి ఇది గేమింగ్ సెగ్మెంటెడ్ మొబైల్ అనమాట. మీరు అక్కడ అర్థం చేసుకోవాలి. సో మనకి గేమింగ్ సెగ్మెంటెడ్ మొబైల్స్కి కెమెరాస్ ఎక్కడ డెవలప్ చేయరు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 7500 mAh బ్యాటరీతో రాబోతుంది. ఇది గ్లేషియర్ బ్యాటరీతో ఈసారి రాబోతుందని చెప్తున్నారు. అంటే మనకి గ్లేషియర్ కలర్ ఉంది కదా, అలా వీళ్ళు హైలైట్ చేశారనమాట. ఇది 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. అంటే మీరు ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి అయితే ఛార్జ్ చేయొచ్చు. ఓవరాల్గా బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేశారని చెప్పొచ్చు అనమాట లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. మనకి ఇది బేస్ వేరియంట్ 12 + 256 GBతో రాబోతుంది. అండ్ మర్చిపోకుండా లాస్ట్ వరకు మన వీడియోని చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసింది. బై బై, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.